అందరికీ నమస్తే మంచి ఉన్నరానుల్లా ఇక భాగ్యలక్ష్మి వచ్చిందంటే బరాబర్ వార్తలు పట్టుకొత్తది చాలా వార్తలు ఉన్నాయి గాని ముందుగాలైతే నెత్తికి తెలియొద్దాం ఇప్పటి మీద ఉంది తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారము ఎవల గొప్పలు వాళ్ళు చెప్పుకుంటాండ్రు మూడు పార్టీల ముఖ్య నాయకులు తప్పుతలేవు యూరియా తిప్పలు రైతులు ఎక్కిండ్రు ఏడికాడ రోడ్లు బిడ్డ పోయిందని పెట్టిండ్రు పిండం లవ్ మ్యారేజ్ చేసుకుందని వాళ్ళకు అవుతలేదు దుఃఖం పరీక్షల పిల్లగాళ్ళతోటి కొట్టించిండ్రంట కాపీ చేయాలంటుండ్రు పరీక్షలు మాపి ఓ తాత ఈ పారి నీ ఓటు మాకేనే కళ్ళద్దాలు పెట్టిపిత్తా కోలకట్ట ఏపిత్తా గాళ్లకు ఓటేయకంటే వేసిండ్రు చూసిండ్రా ఊరేమన్నా బాగుపడ్డదా పట్నం ఏమన్నా డెవలప్ అయిందా ఓ కాక ఈ పారి మీ ఓట్లు మాకే అయ్యుండ్రి ఎంత కట్టమున్న చేస్తాం పెద్దసారు మనోడే నేను ఎంత చెప్తే గంత ఫోన్ కొడితే పనులైతాయి గా పార్టీ ఉత్త వేస్ట్ పార్టీ మీరైతే ఈసారి మాకే ఓటేయుండ్రి అటెన్క కథ మనం చూసుకుందామని గివ్వే ముచ్చట్లు వినిపిస్తున్నాయి ఉల్లా రోజంతా నిజామాబాద్లో సీఎం సారు ఎమ్లాడల రావణ సారు పటాన్చెర్ల హరీష్ రావు సారు జగిత్యాల జీవన్ రెడ్డి సారు ఇట్లా ముఖ్యమైన వాళ్ళంతా కూడా ప్రచారానికి బయలుదేరిండ్రు 700 కోట్లతోటి అభివృద్ధి చేస్తున్న పనులకు భూమి పూజలు చేసి అటెనక మాట్లాడిండ్రు రేవంత్ సారు మరి ఏమంటాడో ఇనుండ్రి నిరుద్యోగ యువకులకు 70,000 ఉద్యోగాలు ఈనాడు మేము లెక్క కట్టి ఇచ్చినాం కేసీఆర్ నీకు అనుమానం ఉంటే ఫామ్ హౌస్ లో నుంచి ఎల్పీ స్టేడియం రా 70,000 మంది విద్యార్థులను ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళను తలలు లెక్క కట్టి లెక్క చూపి తొక్క తలకాయ తగ్గినా నా తల తీసుకుంటా 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు మేమిచ్చి చూపించినాం నీ పక్కల కూర్చున్న కిషన్ రెడ్డి ఎవరయ్యా ఎందుకు కేసీఆర్ని కాపాడుతున్నాడే కాళేశ్వరం అవినీతిలో 48 గంటల్లో అరెస్టు చేస్తామన్న కిషన్ రెడ్డి కేసీఆర్ని ఎందుకు కాపాడుతున్నాడే ఇవాళ కిషన్ రెడ్డి కాదు కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు ఆ సంగతి నీకు తెలుసా రామచంద్రరావు గారు ధర్మపురి అరవింద్ గారు మీ కిషన్ రెడ్డి కాదు ఇవాళ మీ కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు కేసీఆర్ కో కొడుకున్నాడు కేసీఆర్ కో పుత్రుడు ఉన్నాడు దొంగ పుత్రుడు కేటీఆర్ ఇవాళ కేసీఆర్కి ఇంకో దత్తత పుత్రుడు ఉన్నాడు ఆయన పేరు కల్వకుంట్ల కిషన్ రావు దొంగ పుత్రుడు దత్తపుత్రుడు కలిసి ఈ రోజు కేసీఆర్ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు మొట్టమొదట రామచంద్రరావు గారు కిషన్ రెడ్డి గారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురా ఈరోజు కేసీఆర్ కు కాదు ఊడిగం చేయాల్సింది తెలంగాణ ప్రజలకు సేవలు అందించాలి నిజంగానే మీకు పరపతి ఉంటే మున్సిపాలిటీలలో ఓట్లు అడగాలంటే నిజామాబాద్ కార్పొరేషన్ ని స్మార్ట్ సిటీలో ఈరోజు మీరు ప్రకటించండి హైదరాబాద్ నగరంలో మూసీ నిర్మాణం అహ్మదాబాద్లో మీరు నర్మదా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు ఢిల్లీలో యమునా నది కట్టుకుంటారు ఉత్తరప్రదేశ్లో గంగా నది కట్టుకుంటారు మా హైదరాబాద్కు మాత్రం మూసీ నది ప్రక్షాళన జరగొద్దా మోడీ నిధులు ఇయ్యడా మోడీకి ఓట్లు ఇయ్యలేదా బీజేపీకి 8 సీట్లు ఇవ్వలేదా తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను ఇస్తే 2 మంత్రులను చేసినామంటుండు కానీ ఒక్క రూపాయి కూడా తెలంగాణకి ఇవ్వలేదు ఇది దుర్మార్గం కాదా అని నేను బీజేపీ నాయకులను నేను అడుగుతున్నా సిరిసిల్లలో తిరుగుతున్న రావణ సారు కేసీఆర్ చేసిందేంది కాంగ్రెస్ వచ్చినాక ఏం చేసిరన్నది ఏకరు పెట్టి జనాలకు తెలిపిండు పథకాలు సర్కార్ నుంచి సాయం అందినోళ్ళు అందనోళ్ళు చేయి లేవట్టురు అంటే రానోళ్ళు ఎక్కువ ఉండటతోటి సంబరపడ్డట్టున్నారు కారు పార్టీ వాళ్ళు ఇక ఎన్నికలకు ముందు మమ్మల్ని గెలిపిరని బ్యాన్ పేపర్ మీద రాపించుకొని మరీ ఓట్లు అడిగిర్రు బ్యాన్ పేపర్ చూసి మీరు వేసిర్రు మరి వచ్చినాయి 6 గ్యారంటీలు కేసీఆర్కి చేడవాయ బతుకమ్మ చీర బరవైందా యూరియాకి యాప్లు పెట్టి తిప్పలు పెడతారా అని అడిగిడు చేయి పార్టీ వాళ్ళను ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలను 100 రోజుల లోపల ఖచ్చితంగా అమలు చేస్తాను అయిపోయినా 100 రోజులు వచ్చినాయా కాలేదా ఇంకా ఉడవలే ఏం లాడాలి మెలగ తిరుగుతుంది అది గడియారం ఇగో ఇది బాండ్ పేపర్ నాది కాదు బాండ్ పేపర్ మీద ఇక్కడ ఉన్న జేమ్స్ బాండ్ రాసిచ్చిండు ఎవరు జేమ్స్ బాండ్ ఆది సీన్ అన్న రాసిచ్చిండా మరి 100 రోజులు ఇప్పుడు 800 రోజులు పట్టుకోరు జరిగింది 800 రోజులు అయిందా మగ పిల్లగాడు ఉడితే 12,000 ఆడపిల్ల ఉడితే మహాలక్ష్మి ఉట్టిందని 13,000 రూపాయలు ఇస్తుండే ఇలా ఏం రోగం పుట్టిందో ఆది శ్రీనివాస్ కు రేవంత్ రెడ్డికి గంత మంచి ప్రోగ్రాం తీసేస్తాడా కొత్త ఇస్తా అంటివి
ఉన్నాయి తీసి పారేస్తువి. కేసీఆర్ కిట్ తీస్తువి, బతుకమ్మ చీర బంద్ చేస్తువి, రంజాన్ తోఫా తీస్తువి, రైతు బంధు బంద్ అయింది. ఆఖరికి ఇవాళ ఎంలాడలో రైతులకు యూరియానన్నా దొరుకుతుందా? యూరియా కోసం లైన్లు పట్టే రోజులు మళ్ళీ వచ్చినాయా? కేసీఆర్ ఉన్నప్పుడు ఆటోనికి పైసలు ఇస్తే పొలం కాడ యూరియా బస్తాలు వేసిపోతుండే. ఇలా పరిస్థితి ఉన్నదా? మరి అయినా మనం మళ్ళా కాంగ్రెస్ కి గుద్దుదామా? ఏమిటి గుద్దాల కాంగ్రెస్ కు? ఏం చేసిండ్రు ఈ 2 ఏళ్లలో? ఇక పటాన్చేర్ల హరీష్ రావు సార్ ప్రచారానికి వచ్చిండు. పక్కపంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి సార్ సుతం ఉన్నాడు. ముందున్న హరీష్ రావు సారు అత్త కోడలు ఇత్తా అన్న పైసలు ఇచ్చిర్రా, దావకండ సౌలతులు ఎట్లున్నాయి, మా పార్టీ ఉన్నప్పుడు ఇంటికి అడిదించిన తల్లి బిడ్డను మరి వీళ్ళు ఎట్లా ఉండరు అని అడిగిండు హరీష్ రావు సారు. కేసీఆర్ కిట్ బంద్ పెట్టిండా లేదా? ఇప్పుడు దవాఖానలో పోతే మందులు లేవు, సూదులు లేవు, అంత ఆగమైపోయింది. అంటే ఇట్లా మీరు ఆలోచన చేయండి. అత్తగూడెంలోకి 2 ఏళ్ళ నరిస్తాం ఒక్కింట్లో, అత్తగూడెంలోకి 2 ఏళ్ళ నరిస్తాం ఒక్కింట్లో, ₹1 కూడా ఇవ్వలేడు. 2,500 అవి కూడా ఇవ్వలే, ఇవి కూడా ఇవ్వలే, అవి కూడా. ఇప్పుడు ఏం పేరు మనకేమంటుంది, అత్తగూడలకు 2,500 ఇస్తాం, అత్తగూడలకు 2,000 ఇస్తామని తిరిగిర్రు, ఇప్పుడు సప్పులు లేదు అంటుంది. దాని పేరేందంటే మహాలక్ష్మి. ఒక కార్డు వంచిరు, ఇక జీతం పడ్డట్టు 1వ తారీఖు 2,500 పడతాయి నీకు. 2,500 నీ అకౌంట్లో పడతానే ఉంటాయని అత్తకు ఇస్తాం, కోడలికి ఇస్తాం. పింఛన్లు కూడా అన్నారు, అత్తకి ఇచ్చినామని కోడలు కాపం, కోడలికి ఇచ్చినామని అత్త కాపం. 2 పింఛన్లు ఇస్తాం, 2,500 ఇస్తాం. అరచేతుల వైకుంఠం చూపించారు. వచ్చిందా తల్లి మహాలక్ష్మి? అత్తకు లేదు, కోడలికి ఇద్దరికి లేదు. ఇగిటి జగిత్యాల జీవన్ రెడ్డి సార్ కాంగ్రెస్ పార్టీ మీద మస్తు గరం మీద ఉన్నట్టే ఉండుగా. స్వతంత్ర అభ్యర్థిని గెలిపియ్యరు, యాపిల్ పండుగ ఓటేయరని ప్రచారం చేసేందుకు జనాల నడిమిట్లకు పోయిండు సారు. గిట్ల వచ్చిన జీవన్ రెడ్డి సార్కు మస్తు సపోర్టే ఉన్నట్టుందులో. ఇక పార్టీ ఫిరాయించిన పార్టీ మారిన సుతం రాళ్లతోటి కొట్టురు అన్నాడు రేవంత్ సారు. మళ్ళీ రాళ్లతోటి కాదు ఓటతో కొడదామంటాడు జీవన్ రెడ్డి సారు. తల్లి ఇలా మెడ నా గొంతు కొయ్యాలంటే ఏం చేయాలి? నా భుజాలందే కొట్టాలి. నా భుజాలేవను మహేష్, రాజశేఖర్, పులిరామ టోటోళ్ళు అని చెప్పి అంటున్నా. ఈ టోటోలు 30 మంది ఉన్నారు. ఈరోజు 30 మంది ఉన్నారు తల్లి అంటున్నా. నా కాలు చేతులు నరికి మంత్రం మీద వండ పెడతాది న్యాయమేనాడమ్మా? నేనేం తప్పు చేసి రాహుల్ గాంధీ గారు చెప్పిందమ్మా? చట్టసభకి ఏ పార్టీకి ఎంపిక అదే పార్టీలు ఉండాలి. ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, ఎవడ పార్టీ మాత్రం రాళ్ల బట్టి కొట్టు అని చెప్పిండు. నిజమా అబద్ధమమ్మా? రైతులకు పొలం మంచిగా వండాలంటే నీళ్లు, మందులు, సరైన టైంలో సరైన పనులు ఉండాలి. గప్పుడే పొలం మంచిగా ఎదుగుతుంది, పంట వండుతుంది. కానీ ఎన్నడూ రాని తిప్పలు అత్తన్నాయి ఈ నడుమ రైతులకు. అసలు టైంకు పైసలు పడి మోటార్ పెడదామంటే ఒక్కపారి కరెంట్ ఉండదు. ఇక ఇప్పుడేమో యూరియా పంచాయతీ. ఇక ఇట్లయితే రైతు పంట పండించినట్టే, అమ్మినట్టే. ఇళ్లకు సంఘాలుండయి, యూనియన్లుండయి. అడుగుదామంటే అరుచుకునేటోళ్ళు ఉండరు. అందుకే రోడ్లు ఎక్కుతాండ్రు రైతులు. గీడ కూడా గంతేనుల్లా. సర్కార్ తెచ్చిన యూరియా యాప్ తోటి రైతుకు ఈ పారి యూరియా తిప్పలు తప్పుతాయి అనుకున్నారు గీ యాసంగిలా. అయినా సరే పోయిన పారి సంది ఈ పారి వరకు తిప్పలు తప్పుతలేవు, యూరియా దొరుకుతలేదు. ఫోన్లున్నోళ్ళు యాపుల ఆర్డర్లు పెట్టుకుంటే డబ్బా ఫోన్లున్నోళ్ళది ఉత్తకతే అయితాంది. మేము ఎట్లా యూరియాను ఆర్డర్ పెట్టుకోవాలే? ఒంటరి మహిళలు సుతం ఉన్నాం, ఇంట్లో మొగదిక్కు సుత లేదు. మరి మా కథేందని అడిగి కడిగి పారేసిండ్రు కొందరు. మందు కట్టలకు 5-6 సార్లు వచ్చినా కూడా, ఎదవరాళ్ళు వచ్చినా కూడా నాకు మందు కట్టలు అందటా లేదు. పెద్ద చెల్లులు ఉన్నోళ్ళే తీసుకుంటారు. మాకు అసలు అందనే అందట్లా. 10 రోజులు సంది మందు తాగి సావాలా మేము, లేకపోతే ఇంకేమైనా ఉరి పెట్టుకొని సావాలా, లేకుంటే బ్యాంక్ మూత వేయమంటారా? అది లోపల ఏమంటే వేస్తాం మేము. అది మతాలు ఇంతవరకు ఏం చేయాలి? ఈ చెల్లులో నాకు రాదట. మరి నాకున్నది ఎకరం పొలం. ఈ ఎకరం పొలం తోటి నేను ఏం చేయాలి? ఈ మందు తాగి సామంటవా, లేకోకుంటే మాకు మందు కట్టలు ఇస్తారా? మరి ఏం చేస్తారో చెప్పురి. అది కావాల్సింది తీసేస్తారా, లేకపోతే మాకు మందు కట్టలు ఇస్తారా? ఆడవాళ్ళం, మొగదిక్కు లేని వాళ్ళం మేమేం చేయాలి? మీ వచ్చ మమ్మల్ని లెక్క చేయలేదు. యాసంగి పంటకు యూరియా దొరకతలేదని రోడ్డెక్కిండ్రు సూర్యాపేట జిల్లా కోదాడ రైతులు.
అచ్చకాయలు కచ్చకాయల ముచ్చట్లు చెప్పి పోరగండ్లకు చాక్లెట్లు ఇచ్చినట్లు ఏదోటి చెప్పి పంపుతుర్రు. ఏదో మాట చెప్పి రైతును పంపే తెలివి కంటే రైతులకు యూరియా ఎట్లియాన్నో కసరత్తు చేస్తే ఏంది, రైతుకు యూరియా తిప్పలు తప్పుతాయిగా అంటాండ్రు జనాలు. ఇట్లా రోజుకొక్కరు రోడ్లెక్కితే ఎగస్పాటోళ్లకు ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. మిమ్మల్ని ఎక్కిరిచ్చినట్లు అవుతుంది చూసుకోండ్రి సర్కార్ సార్లు అని చెప్తుండ్రు. సర్కార్ అంటే ప్రావురం ఉన్నోళ్ళు. వీళ్ళకున్నది ఎకరం పొలం ఈ సెల్లో బుక్ చేసుకోవాలంటే ఎట్లా చేసుకుంటారు, వాళ్ళకి ఎట్లా రావట్లేదు, ఒక్క సెకండ్ ఎగిరిపోతుంది. పరిస్థితి ఏంది, రైతుల పరిస్థితి ఏందో ఆందోళనగా ఉంది మాకు. అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది అసలు ఏరియా కట్టాలంటే. ఇప్పుడు ఇప్పుడు ఏరియా వేసే పరిస్థితి ఉంది. దానివల్ల మాకు అసలు కట్ట కూడా అందులో పరిస్థితి. ఏ సొసైటీ నుంచి అయినా ఎక్కడికైనా బాగుంటాయి, ఎట్లా బాగు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇటువంటి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాకులను కొట్టి గద్దలకు వంచినట్టు చేస్తే రైతు ఎట్లా బాగుపడతాడు, పొలంలో మందెట్లా చల్లుతాడు, యూరియా ఎట్లా కలుపుతాడు. ఫోన్లో బుకింగ్ పెట్టుకోండ్రి, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండ్రి అంటే చదువురాకనే రైతులం గోసవడబడితిమి. ఇంకేముంది అని గరమైతుండ్రు కొందరు. యూరియా దొరక్క అదే పొలంలో చల్లే పురుగుల మందు డబ్బా పట్టుకొని వచ్చి తాగుతాం యూరియా లేకపోతే అని డిమాండ్ చేసిండ్రు రైతులు. మరి ఓ సర్కార్ సార్లు మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, గీ యూరియా సంగతేందో చూసుకోండ్రి అనబట్టే చెయ్యి పార్టీ సోపతిగాళ్ళు. నేను సీఎం సార్ తోటి కూసోని తిన్నా, పీఎం సార్ తోటి కూసోని షాయ్ తాగిన, అమెరికా ప్రెసిడెంట్ తోటి వీడియో కాల్ మాట్లాడినా అంటే నమ్ముతారా? ఎవరు చెప్పన్నో గాలు చెప్తే నమ్ముతారు, లేకపోతే నమ్మేటట్టు ఏదన్నా చెయ్యాలి. కానీ కొన్నిసార్లు కేపల్ సారును ఏం తెలియని ఉత్త కోడి దిమాకు మనిషి అనుకుంటుండ్రు కానీ పులి బిడ్డ అన్నట్టు నిరూపించుకుంటాండుగా సారు. ఇంతకు ఏమైందో ఎరికేనా? కిలారి ఆనంద్ పాల్ను ఇడ చూస్తే కమెడియన్ అని కొట్టి పారెత్తారు. నవ్వుకునే తందుకు మంచి పొలిటీషియన్ వచ్చిండు, మైకు పట్టుకుండు అనుకుంటారు. కానీ అమెరికాల సార్కు మస్తు ఫాలోయింగ్ ఉంది. అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద సభల్లో మాట్లాడుడు, పెద్ద పెద్దోళ్ళ తాళ నుంచి ఆహ్వానాలు అందుకునుడు, పెద్ద పెద్దోళ్ళతోటి కూసోని మధ్యాహ్నం రాత్రి బువ్వదినుడు, షాయల్ దాగుడు మామూలుగా ఉండదు సార్ తోటి. ఓ పారి సారు ఏమంటుండో అర్చుకోండ్రి. At the Hilton National Prayer Breakfast with President Trump, members of Congress, members of senators. I came here to meet my friends and to speak, pray, and lead USA to do the same thing to ban the gaming betting app killing hundreds of thousands, ruining tens of millions of lives of Americans. చూసిండ్రా, పెద్ద పెద్దలతోటి కూసోని లంచ్ చేస్తాండు, ఎన్నో ముచ్చట్లు చెప్పిండు. ఈసారి చేయబట్టి బెట్టింగ్ యాప్ల మీద పెద్ద సార్లు కన్నేసిండ్రట, నజరు పెట్టిండ్రట. బెట్టింగ్ యాప్ల మీద శాంతి స్థాపనకు, దేశాల మధ్య లడాయిలు బంద్ పడేటట్టు, పెట్టుబడులు పెట్టేటట్టు ఇట్లా మస్తు పనులే చేస్తాడు సారు. కానీ మనోళ్ళే ఇక్కడ పెద్దగా లెక్క వేయరు అనబట్టే సారు ఫ్యాన్లు. కానీ సారు గురించి ఈ పెద్ద సార్లు ఏమంటాండ్రో ఈనుండ్రి. becoming addicted to online gambling, and this leads to frustration, depression, financial ruin, and sometimes even suicide. So we're imploring our leaders here, the two largest democracies in the world, US and India, that we will follow their example and help to ban online gambling to minors and young people in America, saving countless lives. Thank you, Dr. K.A. Paul, for leading that effort there. We hope that many will join you here in the U.S. as well. One thing I know, as has already been stated, millions of lives of young people are killing themselves. Suicide rate is the highest it's ever been. It is now hitting a mortality for a preteen, which has never existed because of reckless attitudes behind financial gain. ఇదే కాదు, మొన్న సుతం మనకు పార్లమెంట్ అసొంటి అమెరికా పెద్ద సభల సుతం మొన్నగా మధ్య మాట్లాడిండు. Promoted peace, rescued millions,
care for the poor and needy. Lord, I pray in the days to come that you would give them more wisdom than ever before, wisdom of Solomon, to serve their people, but also to lead this nation and the nations of the world. Lord, it is my prayer, along with them, the world's largest democracy in the world, world's second largest democracy, the United States of America, my adopted nation, will work together to face the threats of other nations, but to bring the 200 countries together. Because you said, I give you my peace. గిట్ల మాట్లాడుకుంటా భారత్ అమెరికా దేశాలు ప్రపంచానికి 2 కండ్ల సొంటి ఈ 2 దేశాలు దోస్తుల లెక్క ముందటికి పోవాలని గంత పెద్ద సభల మాట్లాడిండు. నవ్వుకుంటా మాట్లాడితే కమేడియన్ అనుకుంటుండ్రా, డైలాగులు చివరికి జ్యోతి అంటే జోకులేసే ఉత్త మనిషి అనుకుంటుండ్రా. కేఏ పాలు, ది గ్రేట్ కేఏ పాలు అని పొగడబట్టే సార్ గురించి తెలిసిన జనాలు. మస్తు అందమైన నటి, ఆస్తులున్న నటి, ఒకప్పుడు సినీ రాజకీయ రంగంలో చక్రం తిప్పిన మేడం జయలలిత మేడం. సినిమా రంగంకించి రాజకీయాలలో అడుగేసినాక ఆస్తులు అమాంతం పెరిగినాయి. అయితే ఆ మేడం కాలం చేసినాక ఈ ఆస్తులు మొత్తం ఎవల పేరు మీద బదిలీ చేయాలి అని లొల్లి నడిచింది. కానీ ఇప్పుడైతే వేల ముచ్చట ఎక్కువ వినిపిస్తుంది. ఇంతకు ఏమైందో చూద్దాం పాండ్రి. జయలలిత మేడం పెళ్లి చేసుకోలేదు, పిల్లల్లేరు. అయితే 1997లా సిబిఐ సార్లు సోదాలు చేసినప్పుడు 188 కోట్ల ఆస్తి ఉందని, కానీ 900 కోట్లకు అధిపతి మేడమని చెప్పిండ్రు. రైడుల 28 కిలోల బంగారం, 800 కిలోల వెండి, 10,500 చీరలు, 700 జతల చెప్పులున్నాయని తెలిసింది. వాటిని సర్కార్కు సుతమిచ్చిండ్రు. ఇక 1991 కెంచి 2016 దాకా 6 సార్ల సీఎం కుర్చీలో కూసుంది మేడం. కానీ మొత్తం మీద 14 ఏండ్లు సీఎం లెక్క రాట్రాన్నేలింది. తమిళనాడు ప్రజలు జయలలిత మేడంను అమ్మ అంటారు. అంటే ఆమె పాలనకు, ఆ మేడానికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మేడం చనిపోయినప్పుడు మొత్తం తమిళనాడే కదిలింది. ఇదంతా ఇట్లుంటే ఇప్పుడు మేడం ఆస్తులు వేలమెత్తమంటుండ్రు ఐటీ సార్లు. ఆదాయ ఆస్తి పన్నులు మొత్తం 13 కోట్ల చిల్లర కట్టలేదట. గియి గట్టాలే, లేకపోతే మేడం వేదా నిలయం ఇల్లును వేలమెత్తమని మద్రాస్ హైకోర్టుకు చెప్పిండ్రు ఐటీ సార్లు. ఈ మేడం 2016 డిసెంబర్ 5 నాడు కాలం చేసింది. ఆ తర్వాత మేడం ఆస్తులకు వారసులు ఎవలనే ముచ్చట్లు మస్తు వినిపించినాయి. అప్పుడు మేడం మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్లను వారసులని చెప్పింది మద్రాసు హైకోర్టు. అయితే మేడం ఆస్తులకు వారసులు ఇల్లే కాబట్టి పన్ను సుతం ఇల్లే కట్టాలంటాండ్రు. ముందేమో 36 కోట్లన్నారు, ఇప్పుడేమో 13 కోట్లంటాండ్రు. ఇంతకు ఏది సరైన లెక్కని పిటిషన్ వేసినోళ్ళు అడిగిండ్రట. సంపద పన్ను 9 కోట్ల చిల్లర, ఆదాయ పన్ను 11 కోట్ల చిల్లర, మొత్తం మీద 21 కోట్ల చిల్లరుంటే ఇండ్ల కోటి చిల్లర కట్టిండ్రట మేడం మేనలుడు దీపకు. మరి వీళ్ళున్నది కట్టి ఆస్తులకు వారసులని నిరూపించుకుంటారో, లేకపోతే కట్టకుండా మేడం ఆస్తులను వేలానికేపిచ్చి మిగిలిన ఆస్తులను వంచుకుంటారో చూడాలే. పరీక్షలు అత్తన్నే అంటే చిన్న దడ ఉండేది కాదుల్లా. మాకైతే అప్పుడు కిటికీల పక్క పోంటి కూసుంటే చిన్న భయం కాకపోయేది. ఎవరన్నా షిట్టీలు వారేసినా మా పేరు అత్తది కావచ్చని మస్తు భయపడేటోళ్ళం. ఇక షెకింగ్ చేసే సార్లు వచ్చిర్రనుకో, పేపర్లు తక్కువ చూస్తాం, సార్లు వచ్చి ఏడలేపి షెకింగ్ చేస్తారో, ఆయనతో అదే టైంలో ఎవరన్నా సిట్టి మన మీద వారెత్తారో అనే టెన్షన్కే సగం పరీక్ష టైం అవుతుండనుల్లా. కానీ ఈ కాలం పిల్లగాళ్ళకైతే ఉత్త ఈజీ ముచ్చట్నే ఉన్నట్టుందిగా.
కాలేజీలల్లా షిట్టీలు కొడతాన్రట. చూసి రాసినాక పరీక్షలు ఎందుకు, రాసుడెందుకు, గంతమంది సార్లు కూసుండెందుకు, దీనికి ఓ డేటు ఓ టైము చదివే పిల్లగాన్లు సిద్ధమవుడెందుకు, ఇంత తతంగం నడిచే పరీక్షలకు చూసి రాపిచ్చుడేంది, మళ్ళా సార్లే ఈ కథ నడిపిచ్చుడేంది, పెద్ద పెద్ద సార్లు సీసీ కెమెరాలు బంద్ చేపిచ్చి మరీ షిట్టీలు కొట్టిపిత్తాన్రట, చూసి రాసుకొనిరంటాన్రట. పిల్లగాండ్ల తన పైసలు తీసుకొని ప్రాక్టికల్ పరీక్షలల్లా చిట్టీలు కొడతారట కొన్ని జాగలల్లా. ఇది తెలిసిన పెద్ద నాయకులు లొల్లి చేసిండ్రు, ధర్నాలు చేసిండ్రు, రాస్తారోకలు కూడా ఏపట్టిండ్రు. సెల్ఫ్ సెంటర్లు వడ్డాయి, ఏరే కాడ వడ్డా సూతం మాట్లాడుకొని మరీ చిట్టీలు కొట్టిస్తాన్రట. ఎంపీసీ బైపీసీ చదివే 4 లక్షల మంది ప్రాక్టికల్స్ కత్తాన్రు. దొరికిందే సందని కొందరు తన 2000, ఇంకొందరు తన 4000 తీసుకొని ఇన్విజిలేటర్లకు అప్పచెప్తాన్రట. చదువు చెప్పే సార్లు సంస్కారం నేర్పాలే, ఏది మంచో ఏది చెడో, ఏం చేయాలనో ఏది చెయ్యొద్దో చెప్పాలే. కానీ పిల్లగండ్ల తన పైసలు తీసుకుండేంది, చిట్టీలు కొట్టించుడేంది అని గరం కాబట్టే కొందరు 1 1 1 2 2 2 అని ఫ్లెక్సీల మీద పేర్లు బొమ్మలు పడాలనంటే గిసొంటి చెయ్యాలనా, కరప్ట్ కావాలనా? ఏడాది పొడుగునా చదివినా తెలివేది, లక్షల ఫీజులు తీసుకొని మీరు చెప్పిన చదివేదని గరమ మీదున్నారు గీ ముచ్చట ఎరికైన అవ్వయ్యలు. పెళ్లి చేసుకునుడంటే ఉత్తముచ్చట కాదుల్లా, పెళ్లి చేసి చూడు ఇల్లు గట్టి చూడు గిదే కదా. ఈయనాయే పెద్ద తంటాలు సామాన్యులకు అంటారు కదా. కానీ అవ్వాయ్యకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే సంపుడు పరువు పోయిందని నరుకుడు, లేకపోతే పెళ్లికి అడ్డం ఉండరని తల్లిదండ్రులనే లేపేసుడు. ఇసోంటి ముచ్చట్లు మస్తు తింటున్నాం. కానీ గీళ్ళు లేపేయలే చచ్చిపోలే, కానీ బిడ్డను అద్దనుకుండ్రు. ఎట్లను ఎరికేనా? బతికుండగానే నీకు పిండం పెడతా, నీళ్ళారగించి దండం పెడతా, తూర్పు తిరిగి నీకు మొక్కుతాని బతికున్నోళ్ళ ముందట కోపంతో అంటారు కానీ నిజంగా చేయరు కదా. కానీ గీడ చూడుర్రి, టెంట్లు వేసిర్రు, పల్లాలు పెట్టిర్రు, అన్నం పెడతానికి అన్ని రెడీ చేసిర్రు, పెద్ద అయిన పేపర్ పట్టుకుని అన్నీ ఉన్నాయా లేదని చూస్తున్నట్టే ఉండు. పెయిన్లో లేకపోతే ఇంకేదో దావత్ ఉంది, అచ్చినోడు సుతం మంచిగా నవ్వుకుంటూనే అన్నం తింటారంటే ఇదేదో శుభకార్యం పువ్వని అనుకుంటారా? కాదుల్లా గా తండ్రి బాధ ఇన్నుండ్రో పారి. ఇది నా ఆవేశం అర్థమైందా? నాకు అది జరిగిన అన్యాయం ఎవడు జరగకూడదు. ఈ రాష్ట్రంలో, ఈ డిస్టిక్ లో, ఈ మండలంలో నేను హ్యాండిక్యాప్డ్, మా భార్య చూడు. అయ్యో పాపం గల్ల బిడ్డ చచ్చిపోయినట్టుంది, ఫోటోకు బొట్టు పెట్టి దండేసిరు, దండం పెట్టిరు. అయ్యో బంతి పువ్వు భోజనాలు అనుకుంటువి, బిడ్డ చనిపోతే దినాలు చేస్తారని బాధపడుతుర్రా? కానీ ఆ బిడ్డ చనిపోలేదు, బతుకున్న బిడ్డకే ఇట్లా కర్మకాండాలు చేసిర్రు. చిత్తూరు జిల్లా గంగధర ఎస్ఆర్పురం మండలం పిల్లారి కుప్పంలో అయింది ముచ్చట. ఓసారి తల్లి బాధ సుత వినుండ్రి. ఏం జరిగిందంటే వాడు మాకు తెలియకుండా ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్నాడు. మేము ఆ పిల్లని ఏమి చేయలేకుండా ఉన్నాం. ఆ పిల్ల మీద కేసు పెట్టాలన్నా మాకు అవకాశం లేదు, తిరిగి తెచ్చుకోవాలన్నా అట్లాంటి బిడ్డ మాకు ఇంకొద్దు. ఇంక మాకు మిగిలిచింది ఆ పిల్లని చంపుకొని వేరే బిడ్డకి న్యాయం జరిపించేటట్టు ఇంకొక ఆడబిడ్డ విషయంలో ఇటు న్యాయంగానే ఉండాలి. ఇటు చేస్తేనే అది న్యాయం జరుగుతుంది. అంతే. ఆ గొగ్గిదన్నట్టు ముచ్చట. బిడ్డ ఇట్టపడ్డలను పెండ్లి చేసుకుని పోతే గింత ఘోరంగా చేయన్నా అంటే చెప్పిన మాట ఈయనని బిడ్డ మాకద్దు, అట్లని కేసు పెడదామంటే కుదరది, ఉన్న బిడ్డకు అన్యాయం చేయం కాబట్టి ఇట్లా మమ్మల్ని ఇడిచిపోయిన బిడ్డకు నీళ్ళారగించి దండం పెట్టి సచ్చిందని అనుకుంటున్నాం అంటుర్రు. ఆయన ఏదో కోపం ఉంటుంది అంతని ఇట్లా చేస్తారా? వాళ్ళిద్దరు మంచిగా బతికి పిల్లగండ్లతో చక్కగా సంసారం చేస్తే పిల్వరా పాటు అమ్మని ఆమె రాదా, బిడ్డని బాబు బోడాని ముచ్చట చూసిన జనాలు అనమాటే. అయినా ఇట్లా పెండిళ్ళు చేసుకునేటోళ్ళకు వత్తాసు వలుకుతే ఇంట్లో ఉన్న పిల్లగండ్లు పక్క పంటున్న వాళ్ళు సుతం ఖరాబ్ అవుతారు, మంచి పని చేసిరని అనబట్టి లవ్ మ్యారేజ్లు నచ్చని జనాలు. ఇప్పుడు కొన్ని వైరల్ ముచ్చట్లు చూద్దాం పాన్రి. ముసలి పండ్లు లేవు ఏజ్ అయిపోయింది అనుకుంటుండ్రా? తంతే రాయి వలిగేంత బలం లేకున్నా బరబ్బర్ భరతనాట్యం చేస్తా. గీ కాలం పిల్లగాళ్లకు పోటీ ఎత్తా అంటాంది చెన్నైలా ముదియార్ తిరువిలాల నాట్యం చేసిన గీ అవ్వ. తమిళనాడులో ఉండే గీ అవ్వకు మెడల్స్ అవార్డులు ఫుల్లుగా వచ్చినాయట. ఏ అవ్వ నువ్వు గిరేటు పో, 96 ఏండ్ల సుతం నీ పర్ఫార్మెన్స్ గీ రేంజ్లో ఉందంటే నిన్ను మించినోళ్ళు ఉండరు అవ్వ. గీ ఏజ్లా సుతం స్టేజ్ల మీద గింత సూపర్గా ఎరగదీసే డ్యాన్స్ ఏత్తన్నవంటే నీకు సెల్యూట్ కొట్టాల్సిందే అవ్వా.
చెత్తల బంగారం దొరికితే కొందరు అందుకొని అవతల పడతారు. కానీ ఈ అక్క అట్లా కాదు. చెత్తల దొరికిన బంగారాన్ని నిజాయితీతోటి రోడ్లు ఊడ్సే ఈ అక్క పట్టుకొని వచ్చి ఇచ్చిందట. దీంతో దునియా సుందరి అనే అవార్డు ఇచ్చి సత్కరించిండ్రు అక్కను. చెన్నైలో ఉన్న యతిరాజ్ కాలేజీల తమిళ నటుడు పార్థిబన్ బన్సారి చేసిండు ఈ సత్కారం అక్కకు. మందు దాగి ఇంట్ల పెండ్లాలను అవ్వాయిలను ఏడిపించే మొగపోరగాన్లు ఎక్కువైతాన్రు. కేసులు వెట్టినా కోర్టుల మొరవెట్టుకున్నా కొందరు మారతలేరు. ఇక పోలీసోలు సుతం అత్తలేరు, మా గోడు తీరుత్తలేరు అని అన్నింటికి కారణమైన మందును రోడ్డు మీదకి తెచ్చి గిట్ల పారవోసి నిరసన చేసిండ్రు. మందు దుకాణంల మీద దాడి చేసి లచ్చల విలువ చేసే మందును రోడ్డు మీదకి పట్టుకొని సీసాలను వలగొట్టి మా రక్షణ మా బాధ్యత అని గరమైండ్రు. వార్తలు చూసిర్రు కదా. ఇగో ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మా ఇల్లే ఒడిసిపాయి. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మంచి వార్తలు పట్టుకత్తా. నేను పోయేద్దునా ఉంటా మరి.